శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలు జోరుగా జరుపుకుంటున్నారు ప్రజలు. 3 రోజుల సంక్రాంతి వేడుకల్లో నేడు కీలకమైన పండుగ కనుమ. వ్యవసాయంలో చేడోదు వాడోదుగా ఉండే పశువులను ఈ రోజు అలంకరించి పూజించడం ఆనవాయితీ. అందుకే కనుమను పశువుల పండుగ అని చెప్పుకుంటారు. వ్యవసాయంలో వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇవి రైతుకు మరో ఆదాయ వనరుగా కూడా పనిచేస్తోంది. పశువులను శుభ్రం చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జలు పెట్టి కాళ్లకు మువ్వులు వేస్తారు. ఇలా పశువుల కొమ్మల నుంచి వాటి తోకల వరకు అన్నిటినీ ఆకర్షణీయంగా రూపుదిద్దుతారు. సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది ముందుగా అందరికీ రైతులు. ఏడాదంతా కష్టపడి తమ శ్రమకి ఫలితంగా పంట చేతికొచ్చిన తర్వాత ఆ పంటను సేల్ చేసుకొని అప్పుడు వచ్చేటటువంటి డబ్బులతో కుటుంబం అంతా కలిపి ఏడాదికి ఒక్కసారైనా సరే ఆనందంగా గడుపుకునేటటువంటి ఈ సంక్రాంతి పండుగ తెలుగువారందరూ కూడా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కూడా తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతితో వెలిగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా 3 రోజులు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ రోజుగా జరుపుకుంటారు. మరి ఇంత గొప్ప పండుగ అయినటువంటి ఈ కనుమ రోజు అసలు ఎందుకు ఇలా జరుపుకుంటారు, ఎప్పటి నుంచి మనకి ట్రెడిషన్ ఉంది, ఇవన్నీ కూడా తమకు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కనుమ రోజు ఈ గోమాతలను పూజించడం ఇప్పటికీ కూడా మర్చిపోము, తప్పనిసరిగా గోమాతలని పూజిస్తామని చెప్తున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. యాక్చువల్లీ సంక్రాంతి పండుగ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి వచ్చామా తిన్నామా లేదా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసామా అంతవరకే తెలుసు. బట్ మన తెలుగు ప్రకారం లేదా మన యొక్క హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పండుగలో 3 రోజులకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి కనుమ రోజు ఎలాంటి ప్రత్యేకత ఉంది? ఈ కనుమ అనేటువంటిది ఇది రైతుల పండగ. ఎందుకంటే రైతులు సంవత్సరం ఏడాది పాటు శ్రమిస్తూ తన పంటలో సహాయపడినటువంటి పశుపక్షాదులకి ఈరోజు పూజలు చేసుకునేటువంటి పండుగ ఇది. ఎందుకంటే ఈరోజు ఈ పశువుల్ని అలంకరించి బాగా వాటిని కడిగి స్నానం చేసి వాటికి అలంకరించి పువ్వులు తర్వాత రంగురంగులు కొమ్ములకు రంగులు వేసి వీటిని దేవాలయాలకు తీసుకెళ్ళి మేము వాటి పూజలు జరుపుతాం. ఎందుకంటే ఇది మా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఇది మా గ్రామంలో ఎందుకు ఇది ఎక్కువగా వ్యవసాయక గ్రామం ఇది, అందుకు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళం కాబట్టి ఇవి మాకు వ్యవసాయంలో సహాయపడుతూ ఉంటాయి కాబట్టి సంవత్సర కాలం పాటు ఆ సందర్భంగా వీటిని మేము ఈ కనుమను మాత్రము అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటాం. సో కనుమ రోజు మనం ఎక్కువగా వింటాము ప్రయాణాలు కూడా చాలా తక్కువ చేయాలి అంటారు. దానికి ఏమైనా ప్రత్యేకించి కారణం ఉందంటారా? కారణం ఉందమ్మా. ఎందుకంటే పూర్వం ఈ ప్రయాణాలు అనేటువంటివి ఈ వ్యవసాయం అంటే ఈ బళ్ళు మీద ఎక్కడికైనా వెళ్ళాలంటే పళ్ళు మీద ఈ పశువులు బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఏమిటంటే ఎవరు కూడా చుట్టాలను కూడా ఎవరు అంటే ఏ గ్రామంలో ఆ గ్రామం జరుపుకుంటుంటారు కాబట్టి ఎవరు కూడా గ్రామం విడిచి వెళ్ళరు. ఎందుకంటే ఈ పశువులకు అందరూ పూజిస్తారు. పూజించి తన సంవత్సర కాలం పండించినటువంటి పంటల్లో ఈరోజు నైవేద్యంగా చేసి ఆ నైవేద్యాన్ని ఈ పశువులకు పెట్టి వాళ్ళు అందువల్ల ఎవరు కూడా బయట ప్రయాణాలకు కూడా ఈ పశువుల్ని ఉపయోగించరు ఈరోజు. సో సంవత్సరం అంతా మీకు సాయపడే పశువులకి ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తామా అంటున్నారు? అవునమ్మా. ఎందుకంటే మాకు సంవత్సర కాలం పాటు మా వ్యవసాయాల్లో సహాయపడినటువంటి పశుపక్షాదులకి మేము వీటికి ఈరోజు ప్రత్యేకంగా ఒక నైవేద్యం చేసి మాకు పండినటువంటి పంటలో మొదటి భాగం తీసి వీటికి పెట్టి అరిసెలు ఇవన్నీ మేము పిండి వంటలు గడుగా పెట్టి వీటి ముందు తిన్న తర్వాతే మేము ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తింటుంటాం. అలాగే గ్రామంలో కూడా అందరం ఒక దగ్గర చేరి వీటికి ఒక అంటే ఈ కనుమకి ఒక జావ లాంటిది ఏర్పాటు చేసుకొని పశువులన్నిటికీ పెట్టిన తర్వాత మేము అందరం కూడా ఇక్కడ తినడం అనేటువంటి జరుగుతుంటుంది. ఈరోజు కనుమ పండుగ అంటే మాకు పశువులతో సంబంధించిన పండుగ అండి. మేము కొత్త ధాన్యం పండిన తర్వాత కొత్త బియ్యాన్ని తయారు చేసుకొని వాటితో పరమాన్నం వండి పశువులకు ముందు పెట్టి మేము తర్వాత తింటామండి. అది మాకు మొదటి నుండి పూర్వం నుండి వచ్చిన ఆచారం. ఈరోజు ముఖ్యంగా ఈ పశువులతో మాకు ఎక్కువ సంబంధం అండి. పశువులు ఆవులు అంటే మరి మాకు చాలా చక్కగా పూజిస్తాము. ఈరోజు వీటిని చక్కగా కడుక్కొని పూలదండలతో అలంకరించుకొని బొట్లు పెట్టి మా ఇంట్లో కూడా తీసుకెళ్ళి ఇళ్ళలో తిప్పుతామండి. అంటే ఇది మీకు పూర్వం నుంచి అంటే మీ పెద్దవారి నుంచి వస్తున్న ఆచారం అండి? మా తాతల నుండి వచ్చిందండి. అప్పుడైతే మాకు 30-40 ఆవులు ఉండేవండి. ప్రస్తుతానికి అయితే నాకు 3 ఆవులే ఉన్నాయి. మేము ఆవులతో అయితే మరి పండుగ అంటే ఈరోజు ఆవులతోటే పండుగ అండి. ఎద్దులు ఉండేవి కానీ ఇప్పుడు ఎద్దులు లేవు, ట్రాక్టర్లు కాలం మారింది కాబట్టి ట్రాక్టర్లు వచ్చేసాయి. కాబట్టి ఆవులను ఇప్పటికీ మేము వదలడం లేదండి. ఆవులంటే మరి మాకు అంత ఇష్టము అభిమానం. ఈరోజు ఏదైనా మొదట దీనికి పెట్టిన తర్వాతే మేము తినడం జరుగుతుందండి. ఉదయాన్నే ముందు మేము లేవగానే స్నానం చేసుకొని వీటికి స్నానం చేసాం, బొట్లు పెట్టి పూలదండలతో అలంకరించుకొని
వీటికి ఆల్రెడీ పరమాన్నం వండి పెట్టి అరిసెలు పెట్టినాం. అన్ని పెట్టిన తర్వాత వీటితో మేము కనుమ పండుగ జరుపుకుంటాం. సాధారణంగానే మనకి సంక్రాంతి అంటే రైతుల పండుగ, బట్ ఈ రోజు ప్రత్యేకించి ఇలా గోమాతలతో సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఈ ట్రెడిషన్ ఈ మధ్య కాలంలో చాలా తగ్గింది అనుకోవచ్చా? అవునండి, పల్లెటూరులో ఉంది కానీ పూర్వం నుండి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు పిల్లలకు కూడా ఇవన్నీ తెలియడం లేదండి. వాళ్ళకి తెలియడం కోసమని మేము కూడా ఈరోజు కొత్తగా అందరం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకొను పండుగ అందరం ఉదరిసేది సెలబ్రేట్ చేసుకుంటామండి. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా దీని యొక్క ప్రత్యేకతను వివరిస్తూ ఉంటారు అంటే గ్రామంలో ఉండే పిల్లలకు కానివ్వండి లేదా వచ్చిన వాళ్ళకి కానీ చెప్తామండి. చెప్పి వాళ్ళకి కూడా వివరించి ఇలా చేయాలి అని చెప్తామండి. తర్వాత ఊరందరం కలిసి ఒక దగ్గర పరమాన్నం వండుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మళ్ళీ అందరం తింటూ వీటికి పెడుతూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తామండి. రాజు న్యూస్ ప్రేక్షకులకి, మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ నా తరపున కనుమ పండుగ శుభాకాంక్షలు అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? ఇదే గ్రామంలో ఉంటారా? నాది ఇదే గ్రామం అమ్మ. లేకపోతే నేను ఉద్యోగరీత్యా జమ్మూ కాశ్మీర్ బారాములలో పనిచేస్తాను. సిఆర్పిఎఫ్ ఒక ఎస్ఐగా పనిచేస్తాను. సంక్రాంతి పండుగ, భోగి పండుగ, కనుమ పండుగ అంటే మన రైతులకి, అది మన ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజలకి, దాంట్లో మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మరీ ఎక్కువగా ఆదరించే పండుగ అమ్మ ఇది. ఈ పండుగ అంటేనే రైతుల పండుగ, మెయిన్ రైతుల పండుగ. ఈ పండగకి ఎక్కడ దేశ విదేశాల్లో ఎక్కడ ఉండే వాళ్ళు కూడా కంపల్సరీ వస్తారమ్మా. ఈ పండగకి మనం ఊరు వచ్చామంటే ఇంకా వేరే రోజుల్లో వచ్చినా ఎవరు కనిపించరు. పండగ రోజు వస్తే మనకి ఎక్కడ పాత ఫ్రెండ్స్ కానీ మన ఊరు వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు. వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. మీరు ఎవరంటే పలానా అనేసి కూడా మనుషులు పరిచయాలు పెరుగుతాయి అమ్మ. తర్వాత మా పిల్లలు కూడా మేము ఎక్కడెక్కడ చదివినా వాళ్ళని కూడా ఈ పండగకి కంపల్సరీ తీసుకుని చూస్తాం. అయితే మా తాతల తండ్రులు మాకు ఈ పండగల గురించి ప్రత్యేకించి చెప్పేవాళ్ళు. ఈ రోజు కనుమ పండగ మెయిన్. మేము ఊరు మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరింటికి ఏది కలిగితే వాళ్ళకు కూరగాయ, ఏదో ప్రసాదం, ఒక పండు, కొన్ని బియ్యం ఎక్కువ ఇచ్చిన మరి వేస్ట్ అవుతాయి కాబట్టి కొద్దిగా ప్రతి ఇంటికాడ తీసుకొని దాన్ని తెచ్చి ఇక్కడ పొలంలో, ఊరు చివరిన పొలంలో ఊరందరూ ప్రజలందరూ వస్తారు. పిల్లలు పెద్దలు అందరిని పిలుస్తాం, వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక దగ్గర కూర్చొని పొయ్యి పెట్టి ఆ ప్రసాదాన్ని వండి ముందు పశువులకు పెట్టి, మన గోమాత మన హిందూ ధర్మంలో మరి దాన్ని మించే దైవం లేదు మనకి. అందుకోసం ఆవును పూజించి దానికి స్నానం చేయించి చెరువులో తీసుకువెళ్ళి మంచిగా కడిగి దానికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి దాన్ని పూజించి దానికి నమస్కారం చేసి గోమాతకి తర్వాత ప్రసాదం వండి ఆ ప్రసాదాన్ని ముందు మన పశువులకు పెట్టి ఆవులకు పెట్టి తర్వాత మేము స్వీకరిస్తామమ్మా. ప్రతి ఇంటికి తర్వాత ఇంటికి కూడా ప్రతి ఇంటికి పంచుతాం ఆ ప్రసాదాన్ని. దీనికి మెయిన్ ఇదేనమ్మా. చూసారు కదా, తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే సంక్రాంతి రోజు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. అదేవిధంగా కనుమ రోజు కూడా ఏదైతే సంవత్సరం అంతా పశువులన్నీ కూడా వాళ్ళకి వ్యవసాయంలో సహకరిస్తాయో వాటిని ప్రత్యేకంగా ఈరోజు పూజలు జరుపుకుంటామో అంటున్నారు. అయితే ఇదేం కొత్తగా వచ్చిన ఆచారం కాదు, తమ ఏళ్ల తరబడి నుంచి ఇదే ఆచారాన్ని పాటిస్తున్నామో అంటున్నారు. మరి ఈ తరానికైతే ఇవి చాలా తక్కువే తెలుసు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జనరేషన్ కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని మన పెద్దవారు అందరూ చెప్తున్నారు. అవుట్ టు స్టూడియో.